అన్న సినిమా అయితే అత్యద్భుతంగా ఉందన్న. విశ్వక్సేన్ గారి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది ఖచ్చితంగా. డైరెక్టర్ గారు కూడా మరిన్ని సినిమాలు ఇలాంటివి తీయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కమర్షియల్ మూవీ అయితే కాదు, ఖచ్చితంగా అవుట్ ఆఫ్ బాక్స్ మూవీ. అందరికీ ఎక్కుతుందని చెప్పలేను కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ్య. కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, బీజిఎం అదరగొట్టాడు, విజువల్స్ బాగున్నాయి, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాందిని చౌదరి గారు కానీ విశ్వక్సేన్ కానీ. అండ్ మూడు స్టోరీలు ప్యారల్గా నడుస్తుంటాయి సినిమాలో. ఏంటా అన్న సస్పెన్స్, ఆ మూడు ఎవరెవరు అనేది లాస్ట్ వరకు సస్పెన్స్ క్యారీ చేసి లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేశారు. ఆ రివీలేషన్ కూడా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి, లయన్ సీక్వెన్స్ ఒకటి బాగుంది, మంచు కొండలు హిమాలయాల్లో తీశారు, అక్కడ హిమాలయ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా 5కి అయితే రేటింగ్ 3.5 భయ్య. పాజిటివ్ వచ్చేసి బీజిఎం, సినిమాటోగ్రఫీ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే. నాకైతే ఎగ్జిక్యూషన్ బాగా, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది అన్న. మైనస్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి పక్కన పెడితే ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. హీరో వీకెండ్ లేదు భయ్య. మెయిన్ ఇద్దరు పిల్లర్స్ లాగా ఉన్నారు, హీరో హీరోయిన్. సో ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు, ఇద్దరు బాగా చేశారు. వీక్ అయితే ఏం లేదు, మరి ఎవరైనా ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది. ఆల్రెడీ షూటింగ్ అయ్యేటప్పుడే చెప్పాడు విశ్వక్సేన్, నేను ఫ్యూచర్లో ఇటువంటి సినిమా చేస్తానో చేయలేను, బిజీ అయిపోతానే, నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు. చూసిన ప్రతి ఆడియన్స్ 100% అద్భుతంగా సినిమా. ఇక యాక్షన్ మళ్ళా కూడా చేయలేడు, ఇంత టైం కూడా స్పేర్ చేయలేడు. సినిమా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది, ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారు అనుకుంటారు. థియేటర్లో చాలా బాగుందండి, స్టోరీ బాగుంది, అసలు కదలకుండా కూర్చోబెట్టింది అసలు ఎవరిని. -డిగ్రీ 5 years కంటిన్యూషన్, 3 times వెళ్ళి వచ్చేటప్పుడు కంటిన్యూషన్. సినిమా అద్భుతంగా ఉందండి, ఆడియన్స్ కూడా బాగా, అసలు స్టోరీ మనిషిని అసలు ఎవరిని కదలకుండా అలాగా కూర్చోబెట్టేసింది. ఎక్కడ ఆడియన్స్లో కూడా ఎక్కడ మైనస్ అనిపించలేదు, ఎక్కడ 100%. డాడీ నాకు ఈ సినిమా 100% నేషనల్ అవార్డు వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో నేను బిజీ అయిపోయినా చేయలేనని చెప్పాడు. సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు వెళ్తాను అని అడిగాను నేను, మళ్ళా చేయలేను అన్నాడు. ఆ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు కూడా కోఆపరేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి.